మనం దీన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఏ మనుషులు కూడా జ్ఞాపకం చేసుకోరు కానీ, లేదా ఏ పరిస్థితులు కూడా మన జీవితాన్ని మార్చలేవు కానీ, మన దీన పరిస్థితిని మార్చగలిగినది దేవుడే. అయితే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా జరిగినది అదే. వారు దీన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ రాజు కూడా వారి దీన స్థితిని మార్చలేదు, వారి యొక్క దీన పరిస్థితి నుంచి వారిని విడిపించలేదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఇశ్రాయేలు ప్రజలు దీన పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఆ పరిస్థితి నుంచి వారిని విడిపించారండి. మనము ధనవంతులుగా ఉన్నప్పుడు, ఐశ్వర్యవంతులుగా ఉన్నప్పుడు మనుషులు ఆ యొక్క ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి మనుషులు జ్ఞాపకం చేసుకునే వారుగా ఉంటారు. దీన స్థితిలో ఉన్నప్పుడు ఏ మనిషి కూడా మనల్ని జ్ఞాపకం చేసుకోరు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించాడండి. ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకుని వారి దీన పరిస్థితి నుంచి ఆయన విడిపించినట్లుగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన దీన పరిస్థితి నుంచి దేవుడే విడిపించును గాక.